మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సరైన స్పందన కనిపించడం లేదు. ఈ నెల 14తో తుది గడువు ముగుస్తున్నప్పటికీ అటు ఓటర్లలో దీనికి సంబంధించిన అవగాహన లేకపోవడం, రాజకీయ పార్టీల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉండడం, BLOలు పూర్తి స్థాయిలో తమ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటర్లకు ఫారాలు ఇవ్వకపోవడంతో మొత్తంగా SIR ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. ఏపీలో 4,16,27,000 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 3 కోట్ల లోపే తమ ఫారాలను రిటర్న్ చేశారు. దాదాపుగా 1,20,00,000 మంది ఇంకా రిటర్న్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటర్ల సవరణ ప్రక్రియలో కూడా ఇటువంటి అలసత్వం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో సంస్కరించేందుకు గత నెల 15వ తేదీ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ను కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలింగ్ బూత్లలో బూత్ లెవెల్ అధికారులను నియమించారు. సచివాలయ సిబ్బందితో పాటు వివిధ శాఖల సిబ్బందిని కూడా ఇందుకోసం నియమించారు. BLOతో పాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా వెళ్లే విధంగా ఆయా పార్టీలు సమన్వయం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఇందుకోసం రాజకీయ పార్టీలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 46,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రతి చోట బూత్ లెవెల్ అధికారి BLOను నియమించారు. ఈ BLOలు తమ పరిధిలో ఉన్న ఇళ్లను తొలుత మ్యాపింగ్ చేశారు. ఆ తర్వాత జూన్ 15వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఫారాలు అందించాలి. తిరిగి వాటిని తీసుకునేందుకు కూడా BLO వెళ్లి సేకరించాల్సి ఉంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎవరూ కూడా క్రియాశీలకంగా లేరు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో SIR ప్రక్రియ అధ్వానంగా జరుగుతోంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాల్లో కూడా BLOలు నేటి వరకు కనీసం అపార్ట్మెంట్లు, ఇతర గృహాలకు వెళ్లి ఓటర్ ఫారాలు కూడా అందించలేకపోయారు. విజయవాడలో 1 టౌన్, గుంటూరులో చంద్రమౌళి నగర్, అరండల్పేట వంటి కీలక ప్రాంతాల్లో కూడా BLOలు ఫారాలు అందించకపోవటం, కనీసం రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పట్టించుకోకపోవడంతో మొత్తంగా SIR ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, MLCలు, ఎంపీలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిలిపించి మాట్లాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తమ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు 95% మంది జనంలో తిరుగుతున్నారని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో కూర్చొని నేతలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం 40% మించి ఎవరూ పనిచేయటం లేదని టీడీపీ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరూ పట్టించుకోవటం లేదని నేతలే అంటున్నారు. ఇక జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల జోక్యాన్ని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ ఒక్క రాయలసీమలో మాత్రం క్రియాశీలకంగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రాష్ట్రంలోని 46,000 పోలింగ్ కేంద్రాల విషయానికి వస్తే ఒక్కో చోట చనిపోయిన వారు కనీసం 20 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు పట్టణ, నగర ప్రాంతాల్లో బదిలీపై వెళ్లిన ఉద్యోగస్తులు, ఇళ్లు మారిన వారితో BLOలకు సమస్యగా మారింది. వారెక్కడున్నారో కూడా చిరునామా దొరకటం లేదు.
దాదాపుగా 20 లక్షల మంది వరకు మళ్లీ తిరిగి చేరే అవకాశం లేదని, ఎందుకంటే మరణించిన వారి ఓట్లను తొలగించడంతో పాటు ఒకరికి 2 ప్రాంతాల్లో ఓటు ఉంటే ఒకటి మాత్రమే ఓటర్ చాయిస్ ప్రకారం ఉంచి రెండవ చోట తొలగిస్తారని అధికారులు వివరిస్తున్నారు. ఇలా దాదాపుగా మొత్తం 30 నుంచి 40 లక్షల ఓట్లు పోయే అవకాశం ఉంది. ఇది కాకుండా ఏపీకి చెందిన వారు అనేక మంది హైదరాబాద్ లో ఉంటున్నారు. ఎస్ఐఆర్ లో వీరికి హైదరాబాద్, ఏపీలోని గ్రామాల్లో కూడా ఓటు ఉండటంతో ఎక్కువ మంది హైదరాబాద్ లో తమ ఓటును తీసివేసి గ్రామాల్లోనే ఉంచుకుంటున్నారు. ఫారాలు అందని ఓటర్లు బిఎల్ఓలకు ఫోన్ చేయటం లేదా సమీపంలోని సచివాలయానికి వెళ్లి తమ ఫారాలను తీసుకుని పూర్తి చేసి ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలు ఉంటుంది. నిజానికి బిఎల్ఓలు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు మొత్తంగా 3 సార్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అనేక ప్రాంతాల్లో బిఎల్ఓలు తమ ప్రాంతంలో ఒకచోట కూర్చుని అందరినీ అక్కడికి రావాల్సిందిగా చెబుతున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు ఫారాలు ఇచ్చి కనీసం వాటిని ఏం చెయ్యాలో కూడా చెప్పకుండా వెళ్లిపోయారని, మళ్లీ తిరిగి తీసుకునేందుకు కూడా రాలేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎస్ఐఆర్ ప్రక్రియకు గడువు పెంచి ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా క్రియాశీలకం కాని పక్షంలో రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీలు చావుదెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది.